ఏమైంది బావా? మన సత్యం ఏంటి? చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. डब्बा 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 कोटू डब्बा ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్. ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, అధికారం కోసం మోసం చేయడం ఇది నిజం. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. అది అవదమ్మా. ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి, లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం. ఇద్దరు నాశనం అయిపోయాను. దీని గురించి ఏమైనా రాద్దాం కావాలంటే పట్టుకుపోండి. తొక్కలో ఫర్నిచర్ ఓకే, నో యూస్. వాడు విండండి. ఎంత ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది? కావాలంటే పట్టురండి, మేము షోరూమ్ లో వేసుకున్నాం, తీసుకెళ్లి సాక్షి ఆఫీసులో వేసామా? కాదు, మా క్యాంప్ ఆఫీస్ లో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్లి సాక్షి ఆఫీసులో వేసుకున్నావా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒకటి తీసుకెళ్లి 4 కెమెరాలు బాత్రూములు, లెట్రిన్లు, టబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు. 30 జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు. ఈ సచ్చినాడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రాణం పాడు చేయడానికి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్. నీకు మళ్ళీ ఎవడో కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి, లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చంద్రబాబు నాయుడుకి స్కామ్లు చేయడం అలవాటు కాబట్టి ఎవరేం చేసినా అది స్కామ్ లాగా కనిపిస్తుందేమో నాకు తెలీదు. ఈ రోజు వాళ్ళ విజయం ఏంటి అనేది ఈ చిన్న పిల్లోడిని అడిగినా కూడా అర్థమవుతుంది. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెకించేశారా? ఎలా వచ్చినాయి అన్ని సీట్లు అనేది. జగన్ ఇంత మంచి చేసి ప్రతి కుటుంబాన్ని కూడా సొంత కుటుంబం లాగా పేదరికాన్ని నిర్మూలించే విధంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం. 11 సీట్లు ఏంటి? ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు. 40% ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి? నేను విన్నాను, నేనున్నాను. కాబట్టి గుమ్మడికాయల దొంగ అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. మరి ఎందుకు తడుముకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. చూసారా సార్ డబుల్ యాక్షన్? మన దురదృష్టం రాత్రికి రాత్రే పారిపోయి వచ్చారు కాబట్టి రాజధాని టెంపరీ, అన్ని టెంపరీ. ఎక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ అని ఒక అద్భుతమైనది లేదు. అది టూరిజం ద్వారా ఒక 7 స్టార్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో పలక్నం ప్యాలెస్ లాగా ఎవరితో అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదా? అయినా మీరు లీజ్ కి ఇచ్చి రన్ చేయండి, లేదా మీరుండండి, లేదా ఇంకో దానికి ఉపయోగించుకోండి. అంతేగా దీనికి భాష కంటే బూతులు ఎక్కువ నేర్పించినట్టున్నావు. ఏదో ఆడపిల్ల కదా గురుగారు. 5 లక్షల డబ్బు అంట, బెడ్ ఇంత. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్ కి తగ్గ ఫర్నిచర్ అనేది దాంట్లో పెట్టడం జరుగుతుంది అనేది ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.